ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అంటే నైట్ 9:30కి చనిపోయారు అంటున్నారు. డాక్టర్స్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతారు, ఇప్పటిదాకా పర్లేదు అని కూడా అన్నారని మీరే కదా చెప్పారు. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం అనే చెప్పినారు ఆర్బీఎం హాస్పిటల్లో. తర్వాత ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చిన తర్వాత అన్ని చెకప్ చేసిన తర్వాత లివర్ కూడా పాడైంది, పూర్తిగా పాడైంది అని చెప్పినారు డాక్టర్స్. ఇంకా అప్పటి నుంచే ట్రై చేస్తున్నారు వాళ్ళు. మాకు చెప్పేశారు 90% గ్యారంటీ అని చెప్పినారు. నిన్న ఈవినింగ్ 6 వరకు కూడా బాగానే ఉన్నాడు డాడీ. నిన్న ఈవినింగ్ 6కి వెళ్ళి మేము చూసి వచ్చినాం. మంచిగా ఉన్నాడు, కళ్ళు తెరిచిండు అంతే. అంటే కళ్ళు తెరుస్తున్నాడు అంతే, ఏం మాట్లాడట్లేదు, మనం మాట్లాడింది కూడా వినిపించట్లేదు. అంటే 80% కోమాలో ఉన్నాడని చెప్తున్నారు డాక్టర్స్. జస్ట్ ఊపిరి ఒకటే అంతే, వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇంకా నిన్న 8:30 నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, బీపీ డౌన్ అయిపోయింది మొత్తం. 8:30 నుంచి అట్లా చేసేసి ఇంకా మొత్తం కరెంటువి అవన్నీ పెట్టినారు, చాలా ట్రై చేసారు. ఇంకా కరెక్ట్ 9:25కి చనిపోయాడు. అంటే లివర్ ఇన్ఫెక్షన్ అయిందని లాస్ట్ టైం చెప్పారు. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంటే అందరూ ముందుకు వచ్చి హాస్పిటల్కి మేము బిల్ పే చేస్తాం సాయం చేసినా సరే అందుకు ఇలా జరిగిందా? లేదు, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కదా మాకు. ఒక 4 డేస్ నుంచి తెలిసింది లివర్ పాడైందని చెప్పేసి. చాలా పూర్తిగా పాడైపోయింది అన్నారు. ప్లస్ దాంతోపాటు ఇన్ఫెక్షన్ అనేది అస్సలు తగ్గట్లేదంట. వాళ్ళు ఎంత మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ, ఎక్కువ పవర్ ఇచ్చినా కానీ తగ్గట్లేదంట, పెరుగుతూనే ఉంది. 12 ఉంటే 20కి వచ్చిందన్నారు. అంటే ప్రభుత్వం నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తే కానీ ఇలాగా జరిగి ఉండదు అనుకోవచ్చా? ముందే ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటే ఈ పాటి దాకా ఇండస్ట్రీ నుంచి అయినా. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఎవరైనా అసలు హెల్ప్ చేస్తే కంపల్సరీ డాడీ బ్రతుకుతుండే. అంటే మనీ లేకపోవడం వల్ల ఇలా జరిగిందా? అండి, ఎందుకంటే ఇప్పుడు పిఆర్కే హాస్పిటల్లో ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వెళ్ళినాం. ఫ్రీ ట్రీట్మెంటే తీసుకున్నారండి, అమౌంట్ అస్సలు తీసుకోలేదు. ఆర్బీఎంలోనే అమౌంట్ కట్టాము మేము 4 lakhs వరకు. అంటే ఎంతమంది ఆ రోజు తర్వాత నుంచి ఎంతమంది మనం ఇలా డొనేట్ చేస్తాం, ఫండ్స్ ఇస్తాం? అదే ఇండస్ట్రీ నుంచి మాత్రం 2 హీరోస్ వచ్చారండి, విశ్వక్సేన్ జట్టి మూవీ హీరో కృష్ణమన్నేన. తర్వాత నార్మల్గా అదే స్పోర్ట్స్ మినిస్టర్ సంథింగ్ 1 lakh ఇచ్చారు. అంటే నెక్స్ట్ నైట్ నుంచి ఎంతమంది నుంచి మీకు కాల్ చేసి కానీ ఎవరైనా అడగడం కానీ ఇలా ఏమైనా జరిగిందా? ఎవరైనా రావడం కానీ? ఇంతవరకు ఎవరు రాలేదు. ఇంకా సేమ్ అప్పుడు గబ్బర్ సింగ్ టీమే, ఇప్పుడు గబ్బర్ సింగ్ టీమే అంతే. ఇప్పుడే వచ్చేసారు వాళ్ళు. ఇంతవరకు ఎవరు ఆర్టిస్టులు కానీ వీళ్ళ నుంచి ఎటువంటి ఇప్పటికైనా సహాయం కూడా ఇంకెవరిది అందలేదు? ఏం లేదండి అస్సలు. ఎంతమంది ఆర్టిస్టులు దాకా వచ్చారంటే గబ్బర్ సింగ్ టీం కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళైనా? ఇంకెవ్వరు రాలేదు అసలు, ఎవరు రాలేదు, కనీసం కాల్ కూడా చేయలేదు. అంటే ఆ రోజు మీరు కలిసినప్పుడు ఆ ఫండ్ క్లింకారా ఫౌండేషన్ 25,000 ఇచ్చారు. దాని తర్వాత కూడా ఒక న్యూస్ చేసిరు తెలుసా అండి, మీరు చూసిరో లేదో. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది చెప్తున్న అమౌంట్ 25,000 ఇచ్చారు. కానీ దానికి ఏం క్రియేట్ చేసేసారు అంటే అన్ని న్యూస్ వేరే వాళ్ళు రామ్ చరణ్ హెల్ప్ చేసేసిండు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిండు అని చెప్పేసి న్యూస్ చేశారు. దానివల్ల అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు 1 రూపీ కూడా పడలేదు. 1 రూపీ కూడా కాలేదు. నేను చూపిస్తాను మీకు ఫోన్పేలో. అంటే ఈ 3 days హెల్త్ పరంగా కానీ ఫిష్ వెంకట్ గారిది ఎట్లా చెప్పారు డాక్టర్స్ కానీ, ఏ విధంగా ఆయన ఉన్నారు మాట్లాడడం కానీ? నిన్న ఆఫ్టర్నూన్ మాకు కౌన్సిలింగ్ ఇచ్చినారు. ఇక్కడ అంటే వెంటిలేటర్ పెట్టారు కదా నోట్లో నుంచి, అది 10 days అవుతుంది ఈ రోజుకి. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది లోపల, బ్లీడింగ్ కూడా అవుతుంది ఇక్కడ గొంతు దగ్గర. సో కంపల్సరీ అది తీసేయాలని చెప్పినారు, ఇక్కడ గొంతు దగ్గర వేయాలని చెప్పినారు. అది వేసేటప్పుడు కూడా నేను తట్టుకుంటుందో లేదో కూడా మేము కన్ఫర్మ్ ఇవ్వలేమని చెప్పి సిగ్నేచర్ పెట్టించుకున్నారు, నేనే పెట్టిన. దాని తర్వాత అది అసలు స్టార్ట్ కూడా చేయలేదు. ఇంకా నార్మల్గానే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసిందంట, అంటే ఊపిరి సరిగ్గా పీల్చుకోవట్లేదు. అదే ఇన్ఫెక్షన్ వల్ల కూడా అని చిన్న అబ్బాయి ఒక అబ్బాయి చెప్తూ ఉన్నాడు. ఇన్ఫెక్షన్ మొత్తం హోల్ బాడీ అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది, అది బ్రెయిన్కి ఎక్కేసింది. దానివల్ల అసలు మమ్మల్ని చూడట్లేదు 4 days నుంచి. లాస్ట్గా మీతో మాట్లాడింది ఎప్పుడు ఫిష్ వెంకట్ గారు? ఇక్కడేనండి 4 days బ్యాక్. అంటే నార్మల్గా ఐస్ తోటే చెప్తుండే అంతే, నొప్పిలేస్తుందా అంటే నొప్పిలేస్తుంది అంటుండే. ఎందుకంటే చెయ్యి అంతా ఇట్లా బబుల్స్ వచ్చేసి పగిలిపోయింది మొత్తం.
అయితే దానికి సమాధానం ఇచ్చిండు. ఇంటికి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదామని అన్నాడు అంతే. ఇంకా ఫ్యామిలీ నుంచి కానీ ఎటువంటి హెల్ప్ రిలేటివ్స్ నుంచి ఏ విధంగా? మా రిలేటివ్స్ ఎవరేం హెల్ప్ చేయరండి. మేమే వాళ్ళకి చేయాలి కానీ వాళ్ళు మాకు చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇంకేమైనా ఆర్టిస్ట్ కానీ మేము వస్తున్నామని ఎవరైనా ఫోన్ చేయడం కానీ అలా ఏమైనా జరిగింది? లేదు, ఎవరు చేయలేరు ఇంకా కాల్. ఓకే. అంటే ముందు 3 days తర్వాత మధ్యలో ఏమైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేద్దామని ఎవరైనా దొరికారా డోనర్స్? ఎవరైనా డోనర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ అడుగుతున్నారు. 50 lakhs 30 lakhs అట్లా అడుగుతున్నారు చాలా మంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అది ఓకే కానీ ఇప్పుడు ఇది కొత్తగా స్టార్ట్ అయింది కదా, లివర్ ప్రాబ్లం వచ్చింది కదా. లివర్ అయితే చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసిందంట. అంటే నిన్న ఈవినింగ్ దాకా ఆయన బాగానే ఉన్నారు. 6:30 వరకు కూడా బాగుండు. 6:30 కాదు, 8 వరకు కూడా బాగుండు. ఇక 8 తర్వాత నుంచే ఇక ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే. అప్పటి నుంచి వెంటనే ఇంటికి తెచ్చేసారమ్మా? లేదు, నైట్ ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది. 2 o'clock వచ్చినాం ఇక్కడికి. ఇది డాడీ వాళ్ళది, డాడీ ఇల్లు అనమాట. అంటే మమ్మీ వాళ్ళదేమో, డాడీ వాళ్ళది ముషీరాబాద్, ఇది మా తాత ఇల్లు అనమాట. ఇంకా తాతది కూడా ఇక్కడే చేసినుండే అని డాడీది కూడా ఇక్కడే తీసుకొచ్చినాం మేము ఆ సెంటిమెంట్తో. ఇంకా మీకు సహాయం కానీ ఏదైనా ఇండస్ట్రీ ప్రభుత్వం నుంచి ఫ్యామిలీ పరంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటున్నారా? ఏమైనా చెప్తారా? హెల్ప్ అంటే ఇండస్ట్రీ నుంచి అయితే మాకు ఏం రాలేదండి. ఇప్పుడు కూడా ఇస్తారో ఇయ్యారో కూడా హోప్ లేదు మాకు. ఎందుకంటే అంత సీరియస్గా ఉండే హాస్పిటల్ ఉంటే కూడా ఎవ్వరు ఒక్కరు వచ్చి కూడా కనీసం చూడలేదు. ఇప్పుడు దిల్ రాజు నుంచి కూడా ప్రొడ్యూసర్ వచ్చి అంతా మాట్లాడి కూడా మాకు అట్లా అసలు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇంకోటి సోనుసుద్ హరీష్ అంట వాళ్ళ పిఏ, తను కూడా కాల్ చేసి మాట్లాడండి, అపోలోకి తీసుకెళ్తాం, రేపు చేస్తున్నా అని ఇంతవరకు కూడా కాల్ లేదు, ఏం లేదండి. నేను చేసినా కానీ సార్ నైట్ మాట్లాడతాడు, ఇది చెప్పడం ఏదో ఒకటి సొల్లు చెప్తా ఉన్నాడు తప్పించి పని మాత్రం లేదండి. ఇప్పుడైతే ఆర్థిక ఇబ్బంది అయితే చాలా ఉందండి. ఎందుకంటే డాడీకి వచ్చేసి ఒక ఇల్లు మాత్రమే ఉంది అంతే, ఇంకా ఏమీ లేదు, ఇన్కమ్ లేదు, ఏం లేదు. ఇంకా నెక్స్ట్ ఎట్లన్నా ఇంకా తెలియదు మాకు. ఇంకా ఇండస్ట్రీ నుంచి కానీ ప్రభుత్వం ముందే సాయం ఉంటే ఈ పాటికి ఫిష్ వెంకట్ గారు కంపల్సరీ మంచిగా వేసి వస్తుండే. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ముందుకు వచ్చి చేపిస్తే కంపల్సరీ బయటికి వచ్చేటుండే.